81వ కీర్తన వాక్య ప్రతివాక్యాలుగా చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. ఆపత్కాలం నందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోట్లలో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. దీంతో నిన్ను తృప్తిపరచుదును. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన నా ఆత్మీయ తల్లిదండ్రులకు నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో మనం చదువుకున్న 81వ కీర్తన పైన చిన్న అక్షరాలతో ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన. అసలు ఈ ఆసాపు ఎవరో కొంచెం ఈ కీర్తన యొక్క వివరణ నేను క్లుప్తంగా వివరించి ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాను. దావీదు మహారాజు సంగీత గాయకులను నియమించిన వారిలో ప్రముఖుడైన వాడు ఈ ఆసాపు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 39వ వాక్యంలో ఉంటుంది. ఈ ఆసాపు ఎవరంటే బెరాక్య కుమారుడు, హేమాన్ యొక్క సహోదరుడు అని చెప్పేసి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 39వ వాక్యంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కీర్తన యొక్క సారాంశం ఏంటంటే, నేటికి కూడా యూదా జనాంగము వారు పర్ణశాలల పండుగ ఆచరించినప్పుడు ఈ కీర్తనను తప్పకుండా వారు పాడతారనమాట. నేటికి కూడా ఈ కీర్తనను వారు పాడతారు. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం ఉంచుకుని ఆయన ఆజ్ఞలు మనం అనుసరించాలి, ఆయన కట్టడలను మనం అనుసరించాలని వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ వీరు ఈ కీర్తనను నేటికి కూడా పాడతారు. అది లేవియాకాండము 23వ అధ్యాయము 33 నుండి 49 వాక్యాలు మీరు చదువుకున్నప్పుడు అక్కడ పర్ణశాలల పండుగ నిమిత్తము దేవుడు కొన్ని మాటలు చెబుతారు. 7 దినాలు మీరు పర్ణశాలలు వేసుకుని వాటిలో ఉండాలి, ఎందుకంటే నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన తర్వాత గుడారాల్లోనే కదా మీరు ఉన్నది, దానికి సాదృశ్యంగా 7 దినాలు ఈ పండుగను మీరు ఆచరించాలని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలీల ప్రజలతో మోషే ద్వారా తెలియజేస్తాడనమాట. సో ఈ కీర్తన మనమంతా చదివాము. ఈ 81వ కీర్తనలో అంతా కూడా ఆ మొదటి నుండి ఇంచుమించు 10 వాక్యాల వరకు కూడా ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన నియమించిన కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలి, ఆయన చెప్పిన విధి ప్రకారంగా మనం నడుచుకోవాలి, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క కీర్తన అంతట్లో కూడా ఉంటుంది. అయితే 8వ వాక్యంలోకి వచ్చేసరికి, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేత్తును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. మొదట ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి ఎంతగానో రోధిస్తూ మొర్రపెట్టారు. దేవుడు వారిని బాధను చూసి వారిని విడిపించాడు, బాగానే ఉంది. వారు అరణ్య ప్రాంతంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. అయితే కొంతకాలం అయిన తర్వాత వారికి ఏ బుద్ధి పుట్టిందో తెలియదు కానీ వారు ఒక బంగారు దూడ చేసుకుని
ఇదే మనల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించింది, ఇదే మన దేవుడు అన్నట్లుగా వారు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసిన పరిస్థితులు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మీరు ఇంకా మనం ఈ 81వ కీర్తనలో 13వ వాక్యంలో మనం చూసినప్పుడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు అని చెప్పేసి దేవుడు పలుకుతున్న మాట. వారు తప్పిపోయారు, అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు నా మాట వింటే ఎంత బాగుంటుంది, నా ప్రజలు నా మార్గాలను అనుసరించి నడిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి దేవుడు పలుకుతున్న మాట. ఈ కీర్తన యొక్క సారాంశం చూసినప్పుడు చివరగా దేవుడు చాలా ఆతురపడుతున్నాడంట. నా ప్రజలు నా మాట వింటే, నేను చెప్పినట్లుగా వారు నడుచుకుంటే, నేను నియమించిన ఆజ్ఞల ప్రకారంగా వారు నడుచుకుంటే వారికి నేను ఆశీర్వాదాలు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయినను నా ప్రజలు నా మాట వినట్లేదు అని చెప్పేసి దేవుడు ఈ యొక్క కీర్తన యొక్క సారాంశం ద్వారా మనకి తెలియజేస్తున్న మాటలు అన్నమాట. ఈ 13వ వాక్యంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు అని చెప్పేసి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట. అయితే పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక భక్తుని జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథము మనము 12వ అధ్యాయంలో చూసినప్పుడు, అబ్రామును చూసినప్పుడు దేవుడు అబ్రామ్ని దర్శించి అబ్రామ్తో అంటాడు, నీవు ఇప్పుడున్న నీ దేశం నుండి, నీ ఇంటి వారి యొద్ద నుండి, నీ తండ్రి నుండి సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళమనే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు అబ్రామ్ ఏది కూడా ఆలోచించకుండా దేవుడు చెప్పినట్లుగానే అతడు ఏం చేస్తాడు, అలాగే వెళతాడు. ఒక మారు మాట కూడా అబ్రామ్ పలకలేదన్నమాట. ఆ విధంగా అబ్రాము దేవుని యొక్క మాట విన్నాడు కాబట్టి, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు కాబట్టి, దేవుడు ఏదైతే చెప్పారో అది సమస్తాన్ని కూడా అబ్రాము చేశాడు కాబట్టే అనేక జనములకు తండ్రిగా అబ్రహాము ఉన్నాడు నేటికి. హల్లెలూయా. ఈనాడు మనం ఆయన మాట వింటున్నామా? ఆయన మార్గాల్లో మనం నడుస్తూ ఉన్నామా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చూసినప్పుడు అబ్రాము తన పితరులందరూ కూడా అన్య దేవతలను పూజించిన వారేనంట. ఎప్పుడైతే దేవుడు అబ్రామును దర్శించి నా మార్గంలోకి నువ్వు రా, నేను చెప్పినట్లుగా నువ్వు చేయనప్పుడు అబ్రాము విన్నాడో, ఆ ప్రకారంగా చేశాడో అబ్రహాంని అనేక జనములకు తండ్రిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈనాడు అబ్రహాములాగా నువ్వు నేను ఉంటున్నామా? మనము మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత ప్రభువులోకి వస్తాం, చాలా మంచిది, ఓకే, కొంతకాలం బాగానే ఉంటాం. కానీ ఎందుకో తెలియదు, కొంతకాలానికి ఆయన మార్గంలోంచి తప్పిపోతాం, మనం వేరే మార్గాలను అనుసరిస్తాం. సాధారణంగా క్రైస్తవుల యొక్క పద్ధతులు ఎక్కడ తెలుస్తాయంటే పెళ్ళిళ్ళలో, లేదా బిడ్డలు పుట్టిన తర్వాత పురిటి స్నానాలు అంటారు, ఏదో సీమంతాలు అంటారు, రకరకాలుగా పాటిస్తూ ఉంటారు. చనిపోయినప్పుడు భయంకరమైన ఆచారాలు పాటిస్తారు. నేను 2-3 చోట్లకి వెళ్ళినప్పుడు అండి, ఇక్కడ కాదు, వేరే చోట విజయవాడలో నేను 2-3 చోట్ల గమనించినప్పుడు వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు అలాగే చెప్తారు, ఆయనకి ఏం తెలుసు, శాస్త్రం ఎప్పుడో ఉంది, ఈ ఆచారాలు ఎప్పుడో ఉన్నాయి, మనం ఈ ఆచారాల ప్రకారంగా నడవాలి, పాస్టర్ గారికి ఏం తెలుస్తుంది, ఆయనకు వాక్యం తప్ప అంటారు. మీకు విషయం చెప్పిన, శాస్త్రము పుట్టకముందే దేవుని వాక్యము పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఆదిలోనే ఉంది. దేవుడు ఒట్టినే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తన భక్తుల చేత రాయిపించలేదండి. నా మాట వినండి, నా మాట ప్రకారంగా నడుచుకోండి అని ఒట్టినే చెప్పట్లేదు దేవుడు. అయ్యో ఇశ్రాయేలు నా మాట వింటే ఎంత మేలు, నా మార్గంలో నీవు నడిస్తే ఎంత మేలు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు దేవుని నమ్ముకున్న మనము ఆ విధంగా చేస్తూ ఉన్నామా? ఏయో ఆచారాలు అంటాం, దేవునిలోనే ఉంటాం, కానీ వేరే వాటిని అనుసరిస్తాం. నిజంగా చెప్తున్నాను, ఈ వాక్యానికి నేను సిద్ధపడే ముందు నేను 2 వారాల క్రితమే ఈ యొక్క వాక్యాన్ని నేను సిద్ధపడ్డాను. ఎందుకంటే దైవజనులు ఏ సమయంలో నాకు సమయం ఇస్తారో తెలియదు కాబట్టి నేను ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలని ఈ యొక్క వాక్యాన్ని దేవుడు నా హృదయలో పెట్టినప్పుడు నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అయితే నా స్నేహితుడు పిఠాపురంలో ఉంటాడు. తను ప్రజెంట్ జాబ్ మానేసి ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. తను అన్యుడు అన్నమాట. తను ఫోన్ చేసి, మాథ్యూ, నాకు ఒక డౌట్ ఉంది, నువ్వు దాన్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా అని అడిగాడు. సర్లే, ముందు డౌట్ ఏంటో చెప్పు, నేను చెప్పగలిగేదైతే నీకు చెప్తాను అన్నాను. ఇప్పుడు మేము అన్యులం కాబట్టి మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి, మేము నడిచే విధానం వేరు, మేము నడుచుకునే మార్గం వేరు.
మా మార్గాల్లో మేము నడుస్తూ ఉంటాం, మాకున్న కట్టడల నియమాలను బట్టి మేము నడుచుకుంటూ ఉంటాం. అయితే నేను ఒక క్రైస్తవుని చూశాను, వాళ్ళది గృహప్రవేశం జరిగింది, వాళ్ళేంటి పాలు పొంగించారా అని అడిగాడు నన్ను ఒక క్వశ్చన్. వాళ్ళు క్రైస్తవులు కదా, మేము అన్యులం కదా, మేమంటే చేసుకుంటాం, అవి మా ఆచారాలు మా కట్టడాలు కదా, మరి మీ క్రైస్తవులు ఎందుకు చేస్తున్నారా అని అడిగాడు అనమాట. అప్పుడు నేను అన్నాను, వాళ్ళు నామకార్థం భక్తి చేస్తున్నారా, వాళ్ళకి అంత లోతైన భక్తి లేదనుకుంటా, అందుకనే వాటిని ఇంకా అనుసరించి నడుస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను అన్నాను. నేను అంటాను, దేవుని నమ్ముకున్న నీవు క్రైస్తవుడు అని అనుకుంటున్నావు కదా, క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు. యేసుక్రీస్తు ప్రభువారే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చారు, తన తండ్రి చిత్తాన్ని అంతటిని కూడా నెరవేర్చాడు. మరి నువ్వు యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఇంకా ఆ శాస్త్రాలు అంటావు, ఇంకా ఆ ఆచారాలు అంటావు, ఇంకా వాటినే పట్టుకుని లాగుతావు. ఎందుకు? నీ బ్రతికే బాగోదు, నిన్ను బట్టి ఇంకొకరు దేవుళ్ళలోకి ఎలా వస్తారు? నువ్వే సరిగ్గా ఉండవు కదా, నువ్వే దేవుళ్ళో సరిగ్గా ఉండవు కదా. ఇంకా నయం, ఇంకా దేవుళ్ళో ఉన్న వాళ్ళని, లోతుగా ఎదిగిన వారిని కూడా చెరిపేసే రకం నువ్వు. వినటానికి బాగానే ఉంటుంది ఈ మాటలు, కానీ మనం పాటించేసరికి వస్తాయండి. నేను హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు ప్రతిదినం మార్నింగ్ నైట్ ఎర్లీ మార్నింగ్ నేను ప్రేయర్ చేసుకునేవాడిని. నేను ఒక్కడిని క్రైస్తవుడిని, మా ఫ్రెండ్స్ అందరూ కూడా అన్యులు. అయితే అప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇక్కడ అమలాపురం తంది, తను చిరాకు పడేవాడు నేను ప్రార్థన చేసుకోవడం చూసి. నీకేం బుద్ధి లేదా, అత్తమాట్లు మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు, ఏంటి అది అసలు అని చేసి చిరాకు పడేవాడు అనమాట. అయినా కూడా నేను మానలేదు, నా భక్తి నాది. నేను అన్నాను, నా భక్తి నాదిరా, నీ భక్తి నీది, మీ భక్తి మీరు చేసుకోండి, నా భక్తి నేను చేసుకుంటా. అలాగే నేను బెడ్రూమ్లో కాకుండా వేరే రూమ్ ఉండేది, ఆ రూమ్లోకి వచ్చి వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని ఓ మూలకి వెళ్ళిపోయి లైట్ కూడా ఆన్ చేయకుండా చీకట్లోనే ప్రార్థన చేసుకునేవాడిని. కొన్నాళ్ళకి ఆడికి ఎందుకో చిరాకు వచ్చి అడిగాడు, ఎర ఎందుకురా బాబు అంతసేపు ప్రార్థన చేస్తావు, నువ్వు ఏమని చేస్తున్నావురా నువ్వు అని అడిగాడు. నేను అన్నాను, మీరు బాగుండాలని, మీ కుటుంబం బాగుండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను రా అన్నాను. ఆడన్నాడు, మరి మా కోసం చేస్తే నీకేం లాభం రా, నీ కోసం నీ కుటుంబం కోసం చేసుకోవాలి కదరా అంటే, నాకు ఏ అవసరత కావాలో నా దేవునికి తెలుసురా, మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ ప్రతి అవసరత దేవుడు తీర్చాలని ప్రార్థన చేస్తున్నాను రా అని ఒక్క మాట అన్నా. ఓకే, ఆ రోజు నుంచి తను నన్ను తిట్టేవాడు కాదు. అంతకుముందు మీకు చాదాస్తాలు ఎక్కువ, మీరు మీ క్రైస్తవులు అలాగా ఇలాగని భయంకరంగా తిట్టేవాడు నన్ను. ఆ తర్వాత కొద్ది కాలానికి నేను జాబ్ మానేసి ఇంటికి వచ్చిన తర్వాత తను ఫోన్ చేశాడు అనమాట. ఏమనంటే, మాథ్యూ నేను అసలు క్రిస్టియానిటీ ఎందుకు వచ్చి ఎలా వచ్చింది భారతదేశానికని కొన్ని బుక్స్ చదువుతున్నాను రా అన్నాడు. హల్లెలూయా. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. నా భక్తి సరిగ్గా లేకపోతే, నేను జీవించిన జీవిత విధానం నా స్నేహితుల ముందు సరిగ్గా లేకపోతే వాళ్ళు ఆ విధంగా ఉంటారా? మనమే వాళ్ళల్లో కలిసిపోయి మనమే విచ్చలవిడిగా జీవిస్తూ. అందుకనే గలతీ పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వాక్యాల్లో అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘానికి అంటాడు. ఒకసారి చదవండి, ఆ వాక్యాన్ని మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు నేను చదువుతున్నాను. ఆ కాలం మందైతే మీరు దేవుని ఎరిగిన వారే నిజమునకు దేవుని కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠములు తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసుల ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నమాట. ఈనాడు మన ఆత్మీయ తల్లిదండ్రులు కృపాపాలయ్య గారు, దయాపాలమ్మ గారు కూడా ఆ విధంగానే భయపడుతున్నారేమో. ఆలోచిస్తున్నారా? ఈ మాట చదవడానికి బాగానే ఉంది, కానీ మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మునుపు మీరు దేవుని ఎరిగిన వారి నిజమునకు దేవుని కాలు వాళ్ళకి దాసులై ఉన్నారు, తర్వాత దేవుని ఎరిగి ఉన్నారు, దేవుళ్ళలోకి వచ్చారు, మీరు చక్కగా విన్నారు, అయినా కూడా మరలా ఆ మూలపాఠాల వైపు తిరిగిపోయి మరలా వారికి ఎందుకు దాసులై ఉంటున్నారని చెప్పేసి అపోస్తలుడైన పౌలు అంటూ, మీరు దినములను, మాసములను, దినములు, మాసములు, సంవత్సరములు అంటే ముహూర్తాలు, ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకన్నా పేరెంటాలకి ఏదో
తద్దినాలకో దేనికో సంథింగ్ అనుకోండి, ఈ ముహూర్తాలు ఈ పాటిస్తారు క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఇవి ఆచరిస్తూ ఉన్నారు. వీటన్నిటిని ఆచరిస్తున్న మీరు, నేను మీ యందు పడిన ప్రయాస, కష్టము వ్యర్థమైపోతుందేమో అని అపోస్తలుడైన పౌలు బాధపడతా ఉన్నాడు. ఈనాడు మిమ్మల్ని చూసి మన ఆత్మీయ తల్లిదండ్రులు, సేవకులు ఆ విధంగా బాధపడుతున్నారేమో ఒకసారి ఆలోచించండి. క్రీస్తును ధరించుకున్న నువ్వు క్రీస్తు యొక్క మాదిరిని నువ్వు చూపిస్తూ ఉన్నావా? స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చారు. మరి నువ్వు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నావా? నీ బ్రతికే బాగోదు, నువ్వే సరిగ్గా ఉండవు. నిన్ను బట్టి ఇంకొకరు దేవుని మందిరానికి ఎట్టా వస్తారు? నువ్వే సరిగ్గా ఉండవు దేవునిలో. ఇంకా అవంటావు, ఏవేవో ఆచరిస్తావు, ఏదేదో భక్తి చేస్తావు. నేనంటాను బెటర్ టు స్టే అవే ఫ్రమ్ జీసస్ అని చెప్తా. ఇటువంటి భక్తి చేసే బదులు దేవునికి మీరు దూరంగా ఉండడమే క్షేమం మీకు. ఇటువంటి భక్తి చేసే బదులు అసలు మీరు బాప్తిజం పొందకుండా ఉండడమే మంచిది. నిజం, మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. అదే దైవజనుల యొక్క డ్యూటీ, తెలుసా? మీకు ఏదో బాప్తిస్మం ఇచ్చేస్తే మీరు మందిరంలో ఉండి ఆయన యొక్క ప్రభు బలలో మీరు పాలు పంచుకుంటే సరిపోదు. దేవుని మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? ఆ ఇశ్రాయేలీల ప్రజలంతే. దేవుడు ఐగుప్త బానిసత్వం నుండి విడిపించి రప్పించినప్పుడు మరి వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో? అన్య దేవతలకు పూజించారంట, ఆ విగ్రహాన్ని చేసుకుని దానికి జాతర మహోత్సవాలు చేసుకున్నారంట, భయంకరంగా జీవించారు. ఆ టైంలో చాలామంది చనిపోయారు దేవుని ఉగ్రతకు లోనయ్యి. నేను అంటున్నాను, నువ్వు దేవునిలోకి వచ్చావా? క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం అయితే నువ్వు రా. అలాగైతేనే నువ్వు రా దేవునిలోకి, లేకపోతే రాకు. లేదా నువ్వు వచ్చావా దేవుని ఉగ్రతకు పాలవుతావు. ఇది కృపాకాలం కాబట్టి మనం బ్రతికిపోతున్నాం, అది గుర్తుంచుకోండి. అయ్యో ఇశ్రాయేలు, నా మాట విను, నా మార్గం అనుసరిస్తే నీకు మేలు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ విధంగా దేవుని యొక్క మాటలను మనము, దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడే దేవుడు కింద వాక్యాలు 81వ కీర్తన 15వ వాక్యంలో లాస్ట్ చివరి మాటలో ఒక మాట ఉంటుంది కదా, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఎప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో, ఆయన మాటల ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో, అప్పుడు మాత్రమే దేవుడు నీకు సమృద్ధి అయిన మేళ్ళు, ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అంతవరకు కూడా దేవుడు నీకు ఇవ్వడు. ఒకవేళ నీకు కలిగిన వాటిని చూసి నువ్వు సంతృప్తి చెందిపోతా ఉన్నావేమో, నీ మరణం తర్వాత నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. దేవునిలోకి వచ్చిన తర్వాత నువ్వు కరెక్ట్గా ఉండి నీ సాక్ష్యం బాగుంటే నిన్ను బట్టి మరికొంతమంది దేవునిలోకి రావాలి. ఆ రోజు నా సాక్ష్యం బాగోకపోతే నా స్నేహితుడు దేవునికి దూరం అవుతాడేమో. అసలు అంతకుముందు ఏమనేవాడంటే, మీరందరూ కూడా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వారు ఉంచుకున్న దానికి పుట్టినోళ్ళరా మీరు అని చెప్పేసి. లేదు, అపోస్తలుడైన తోమ 2వ శతాబ్దంలోనే ఈ భారతదేశానికి వచ్చి క్రీస్తుని పరిచయం చేశాడు. హల్లెలూయా. దేవునిలోకి వచ్చిన మనము ఏ విధంగా ఉండాలి? ఆయన మాట ప్రకారంగా జీవించాలి. అదే కోరుతా ఉన్నాడు. ఈ కీర్తన యొక్క సారాంశం ఏంటో తెలుసా? దేవుడు ఒక రకంగా బాధపడుతున్నాడు. మీరు నా మాటలు వింటే, నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే మీకు దీవెనలు ఇవ్వటానికి, మీకు ఆశీర్వాదాలు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. వన్స్ నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ పాపపు జీవితాన్ని అంతటిని విడిచిపెట్టాలి. అపోస్తలుడైన పౌలు అదే మొత్తుకుంటున్నాడు గలతీ సంఘంలో ఉన్న వారికి రాసి, ఆ ప్రజలకు, మీరు మళ్ళా వాటి వైపు తిరిగిపోతే మీకోసం నేను పడిన ప్రయాస, కష్టము అది వ్యర్థమైపోతుందేమో అని భయపడుతున్నాను. ఈనాడు ఆ భయానికి కారణం నువ్వు అవుతున్నావా? దైవజనుని యొక్క కన్నీరుకి నువ్వు కారణమవుతున్నావా? దైవజనుడు నీ మేలు కొరకు కన్నీరు కార్చి ప్రార్థిస్తే అది నీకు క్షేమము, ఆశీర్వాదము. అదే దైవజనుడు నీ వలన బాధ కలిగి కన్నీరు కార్చడానికి నీకు, నీ కుటుంబానికి కూడా శాపమే. ఇంతగా మొత్తుకుని, ఇంతగా గుండెను బాదుకుని దేవుని వాక్యాన్ని నాకంటే లోతుగా ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు ఆయన వాక్య ప్రకారం నువ్వు నడుస్తున్నావా లేదో నాకు తెలియట్లేదు, కానీ తెలిసిపోతుంది. ఎక్కడంటే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, ఏదైనా మంచి శుభకార్యాలు అప్పుడు, అప్పుడే మన బతుకంతా బయటపడిద్ది. అందుకే ఆ ఇశ్రాయేలీల ప్రజలు కూడా అలాగే చేశారు.
అందుకనే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అనుకుంటా ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దేవుడు ఆ విషయాలన్నింటినీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడంట. వారినైనా చూసి బుద్ధి తెచ్చుకుంటామేమోనని. ఇంకా వారినైనా చూసి బుద్ధి తెచ్చుకోవట్లేదు సరికదా, ఇంకా పేటరేగిపోతున్నారు, ఇంకా చెలరేగిపోతున్నారు. చివరి దినాల్లో ఉన్నాం. మనలో సరైన భక్తి లేదనుకోండి, మనం సంపూర్ణతలోకి వెళ్ళలేదనుకోండి, ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించాం. నువ్వు బాప్తీసం తీసుకుంటే నువ్వు ఎంత మాత్రం కూడా పరలోకానికి వెళ్ళవు. నీ భక్తి సరిగ్గా లేకపోతే, నీ జీవితం సరిగ్గా లేకపోతే, నువ్వు దేవుని చిత్త ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోకపోతే ఆయన రాజ్యంలోకి నువ్వు వెళ్ళవు. ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనం బ్రతుకుతామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోకి మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి దయతో గమనించండి, ఎప్పటికైనా మించిపోయినది లేదు. దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకుందాం. క్రైస్తవుడు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్న నీవు, క్రీస్తును ధరించుకుంటున్న నీవు ఆయన మాదిరిని మనం చూపించాలి. ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు ఈ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.